జగ్గారెడ్డి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మితో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్, హౌసింగ్ కార్పొరేషన్ డిఈ రవీందర్ రెడ్డి, ఇంజనీర్ మాధవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఇంతియాజ్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ హఫీజ్ షేక్ షఫీ, నవత్ నాగరాజు, ఉదయ్ భాస్కర్, సోహెల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ మరియు నిర్మల మేడం గారికి, సార్ అందరికీ నా యొక్క నమస్కారాలు. నా సొంత ఇంటి కల నెరవేరుతుందని నాకు చాలా సంతోషంగా ఉంది. నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి నాకు డబుల్ బెడ్రూమ్కి కూడా నేను అప్లై చేశాను. వాళ్ళు సర్వే చేయడానికి కూడా వచ్చారు, ఎంక్వైరీ చేసినా కానీ నాకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వలేరు. కానీ ఈరోజు నా సొంత ఇంటి కల నెరవేరుతుందని నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్ అండ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ. కానీ కొంచెం భయం ఉంది. నేను కొంచెం వయసులో చిన్నదాన్ని, నా ఇల్లు కట్టుకోవడానికి నేను అంటే ఎలా అవుతుందో అని కొంచెం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ చైర్మన్ విజయలక్ష్మి గారు, అలాగే కమిషనర్ గారు, డిఈ గారు, అలాగే హౌసింగ్ పీడీ గారు, డిఈ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ గారు, అలాగే యువ నాయకుడు సంతోష్ గారు, ఎక్స్ కౌన్సిలర్స్, అలాగే షఫీ అండ్ రవి, మరి ఇక్కడ ఇచ్చేసిన లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ పని అవుతుంది, మన అవసరాలకు ఎవరు ఆదుకుంటారని మనం ఎట్లా ఎదురు చూసినామో మన అందరికీ తెలుసు. మరి ఎవరైనా ఆఫీస్కి పోతే కూడా
మరి మనల్ని ఎవ్వరు కూడా పలకరించి మేము ఈ పని చేస్తామని చెప్పలేని రోజులు మనం అన్నీ కూడా చూసినాం. కానీ ఈరోజు మన అధికారులే మన దగ్గరికి వచ్చిందా లేదా? మున్సిపాలిటీకి ఎన్నిసార్లు వచ్చినా ఆఫీసర్ ఉన్నా మాతో కాని పని మేము చేయలేము, మాకు అర్హత లేదని చెప్పిన కానీ చేస్తామని ఏ రోజు కూడా చెప్పలేదు. చెప్పినా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. ఎంతమందికి వచ్చినాయి డబుల్ రూమ్? చేతులు లేపండి. డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళ కంటే ముందు ఇంద్రమ్మ ఇండ్లు కట్టించినే తప్ప మరి 10 ఏళ్ళు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినాక ఎవ్వరికి కూడా ఆదుకోలేదు. ఎవరికి ఇచ్చిందయ్యా అంటే వాళ్ళెంబడి ఉన్న వాళ్ళకి ఏదో అది కూడా తూతూ మంత్రంగా ఇచ్చినామనే ఇచ్చిండ్రు తప్ప అది కూడా వాళ్ళకు కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఎట్లా ఇచ్చినా కానీ వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, ఆడ పోయి ఉండరు అని తెలిసి కూడా ఇల్లున్న వాళ్ళకి ఇచ్చిన కిరాయికి ఇచ్చుకొని వీళ్ళు బతుకుతున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలోచన చేసి మరి ఎలక్షన్ల కంటే మాటనే ముందే ఇచ్చిన మాట ఇది. ప్రతి కాన్స్టిట్యున్సీలో 3500 ఇండ్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంతమందికి మరి ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు పీడీ గారు చెప్పిన ఇంచుమించు 300 ఇండ్లు ఇప్పుడు శాంక్షన్ అయినాయి. స్థలం ఉన్న వాళ్ళకి 300. అదే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఎక్కడిచ్చిండ్రు? ఊరు బయట ఏదో మండల్లో ఏదో అడవిలో పోయి ఉంటామా? బతుకు తెరువు ఎక్కడ ఉంటుంది? ఊర్లో ఉంటుంది. కానీ ఇల్లు ఇచ్చింది కానీ డబుల్ బెడ్రూమ్లో పోతే కడుపు నిండుతుందేనా? నిండిందా? వాళ్ళకు ఉన్న వాళ్ళకి తాళాలు వేసుకొని మళ్ళీ ప్రతిరోజు టౌన్కి పట్టణానికి రావాల్సిందే, ఉపాధి కోసం పని చేసుకోవాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మొదటి ఇల్లుగా ఈరోజు ప్రారంభించబడ్డది. మరి ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో ఎన్నో పథకాలు అమలుపరిచి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి మండల్లో గత నెలనే ప్రారంభమైనవి. సంగారెడ్డి పట్టణంలో ఈరోజు స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇంతకుముందు మన పీడి గారు చెప్పినట్టు 3900 ఇల్లు సంగారెడ్డి నియోజకవర్గంలో స్టార్ట్ అయ్యి సంగారెడ్డి పట్టణంలో సుమారు 292 నుంచి 300 మంది ఇళ్ళు వస్తున్నట్టు అధికారులుగా వారు గుర్తించబడ్డాయి. చాలామంది బస్తీవాసులు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు రాలేవని చెప్పి నిరాశ పడొద్దు. దీని మొదటి విడత, రెండో విడత, మూడో విడతగా ఇందిరమ్మ ఇల్లు అలాట్ చేయడం జరుగుతుంది. మొదటి విడత రాలేదని చెప్పి నిరాశ పడకుండా మీరు రాకపోతే మళ్ళీ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి మా ఇల్లు రాలేదని చెప్పి రెండో విడతలో, మూడో విడతలో మళ్ళీ పెట్టుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కారణం ఏమిటంటే స్వతగా మీ ఇల్లు పైన ఇంతకుముందు పీడి గారు మంచి విషయం చెప్పాడు. మీ దగ్గర మీ పిల్లలు పెద్దగా భవిష్యత్తులో పెద్దగా అయిన తర్వాత ఉద్యోగాలు చేస్తే ఈ ఇల్లు మీద ఇంకో పైప్ ఫ్లోర్ వేసుకోవచ్చు, ఇంకా పైప్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఆ అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిగించిన గొప్ప అవకాశం. డబల్ బెడ్రూమ్ అయితే కింద పైన 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 అట్లా కాదు, ఎవరి ఇల్లు వాళ్ళకే ఇచ్చే విధంగా ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఎంతో శుభదినం. మన ఈ డైస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నా. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ శాఖ మంత్రివర్యులు, మరి వారికి కూడా ఈ డైస్ ద్వారా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 62,000 మంది ఉద్యోగులు ఈరోజు ఈ సంవత్సరంలో 2 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు చేయని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 62,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగాల నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక డిపార్ట్మెంట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, హౌసింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ అనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి, అన్ని వర్గాల వారికి ఈరోజు 62,000 ఉద్యోగాలు కలిగించి సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఎంతో మంది నియామక పత్రాలు తీసుకున్నారు ఈ మధ్య కాలంలో. అలాగే ఫ్రీ బస్ ద్వారా మహిళలందరూ కూడా చాలా మంది మహిళలందరికీ కూడా ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఫ్రీ బస్ ద్వారా ఎక్కడెక్కడో యాత్రా స్థలాలు అనుకున్న స్థలమే అందరూ బస్సులో ఎక్కి ఫ్రీగా పోయి వస్తున్నారు.
అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఘనత. అలాగే ఫ్రీ కరెంట్ యూనిట్ ఇచ్చినాం, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. మరి అది కూడా చాలా మందికి కూడా బెనిఫిట్ అవుతుంది. అట్లా 500 సిలిండర్ కూడా మీ ఖాతాలో జమ చేస్తున్నాయి. అట్లా రైతు భరోసా నిన్న మొన్న రైతు భరోసా ప్రతి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తున్న గౌరవ ప్రభుత్వం. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆలస్యం కావడానికి కారణం గత ప్రభుత్వం క్లీన్ బోల్డ్ చేసిపోయింది. గ్రౌండ్ అంతా ₹1 లేకుండా క్లీన్ బోల్డ్ చేసి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చెట్టు మొలవటానికి ఎంత ఇబ్బంది అయింది. మా కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు జమ చేసి ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యం అయిండొచ్చు, కానీ నిర్భయంగా నిశ్చితంగా క్రమశిక్షణంగా అందరికీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. కానీ గత ప్రభుత్వం ఎన్నో విమర్శలు చేస్తున్నది. విమర్శలకు ఎవరు తావివద్దు. దయచేసి ప్రతి వాళ్ళకు ప్రకటించిన ప్రకారం ప్రతి వాళ్ళకి ఇల్లు వస్తాయి, ప్రతి వాళ్ళకి అన్ని. ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ ఉంది, అందరికీ డబ్బులు వస్తాయి. ఎవరైతే పేదవాడికి కళ ఉందో, ఏదైతే పేదవాడికి నిరుద్యోగం లేదనుకుందో అందరికీ వస్తుంది. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుంది. మరి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో మా పాలు పంచుకున్నందుకు వారికి కూడా స్టేజ్ పై ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన ఈ మున్సిపల్ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు.